ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది. ఇప్పటికే వచ్చింది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందుకే ఫ్లెక్సిబుల్ ఇవన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు, యోగానే. మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. 3 మార్గాలు: బ్రీతింగ్ మార్నింగ్ ఒక 15 minutes ఆర్ 20 minutes, యోగా ఒక 15 నిమిషాలు, ఆసనాలు 45 minutes 1 hour, మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే, స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక 5 నిమిషాలు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇది తప్పదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. దట్ ఈజ్ లైఫ్. సో ఈ ఈవెంట్ అనేది ఎన్నో ఈవెంట్లు నేను చేశాను, ఎన్నో మహానాళ్ళు చేశాం. 40 సంవత్సరాలుగా మహానాళ్ళు చేశాం. మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం. ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ కైండ్. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ప్రధానమంత్రి గారైతే విత్ ప్యాషన్ ఈజ్ ప్రమోటింగ్. వీ విల్ promote to the logical conclusion now with proof of concept. దీన్ని మైన్యూట్ డీటెయిల్స్ తయారు చేస్తాం. మినిట్ టు మినిట్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, 30 days. అవన్నీ అందరికీ ఇస్తాం. అందరికీ ఇచ్చి దీన్ని అమలు చేపిస్తాం. I told you 5 lakhs in Visakhapatnam we are planning, 2 crore throughout the state, and national, international, that is another record. Now we are going to call all historical record creators, Guinness record, London book of so many things are there. We will identify all those people. దేశంలో ఉండే all yoga leaders, gurus, we are going to invite. Personally, I am going to talk to everybody. Finally, which is the best way? You also suggest me. If you do this, you can break one more Guinness record or world best records. We will do everything possible. అన్ని ఇస్తాం, సర్క్యులర్ ఇస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. దీని ఫలితాలు రేపు రాబోయే పరీక్షలు కూడా కనబడుస్తాయి. విల్ డూ దట్. అంటే 1 month is an event. After that, culmination is Visakhapatnam. బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ 1 month లో వచ్చేటని తీసుకొని విశాఖపట్నం కల్మినేషన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ అండ్ లైఫ్ లాంగ్ హౌ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ 1 యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు స్పాలు వచ్చాయి. స్పాల్తో స్పా కంటే బెటర్ ఇది. బీ క్లియర్. ఎంత మసాజులకి సజులు అవన్నీ కాదు. మెంటల్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్. వన్స్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ చేసిన తర్వాత ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్ ఫర్ ఎనీథింగ్. అక్కడ టెంపరరీ రిలీఫ్, ఇది పర్మనెంట్ రిలీఫ్. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేనేమంటానంటే హ్యూమన్ సైకాలజీ చెడుని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుంటాం, మంచిని అడాప్ట్ చేసుకోవడం లేట్ అవుతుంది.
అది హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా సరే దాని నుంచి మనం మార్చాలంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. ఆ కంటిన్యూస్ ఎఫర్ట్లోనే యోగా ఈజ్ నాట్ న్యూ. యోగా సైన్స్ ఈజ్ ప్రూవ్డ్, టెస్టెడ్ ఆల్ టైమ్స్. బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ని మనం మర్చిపోతున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇటీవల కాలంలో పెరిగింది. దానికి ప్రధాన కారణం 10 years నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొందికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రి, ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు. దట్ ఈస్ ది పీక్. ఇప్పుడు కావాల్సింది ఏంటి? అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎస్ దిస్ ది బెస్ట్. 170 కంట్రీస్ ఆమోదించాయి. నెవర్ ఇన్ ది హిస్టరీ. యా, విల్ డూ ఇట్. అన్ని కూడా మేము అన్ని వెబ్సైట్ పెడతాం, అన్ని చేస్తాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాను. వన్స్ ఇన్ 10 days పెడతాను. మీ సజెషన్స్ ఎటు జరుగుతున్నా కూడా తీసుకుంటాం. ఫైనల్ గా దీన్ని ఒక కరికులం కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ అవుట్ టు ప్రాక్టీస్ విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.